కొన్ని కథలు మనం వింటే వెంటనే మర్చిపోతాం. కానీ కొన్ని కథలు రాత్రి పడుకున్నాక కూడా మన మనసులో తిరుగుతూనే ఉంటాయి. ఈరోజు చెప్పబోయేది కూడా అలాంటి కథ. ఒక తెల్ల చీరలో కనిపించే ఆత్మ గురించి. ఇది సినిమా కోసం ఎవరో రాసిన ఇమాజినేషన్ కాదు. దీన్ని విన్నవాళ్ళు ఇప్పటికీ వెన్నులో చలి పరిగెడుతుంది అంటారు. ఆ సంఘటన జరిగిన గ్రామం పేరు కోదూరిపాలెం. ఇది సాధారణ గ్రామం కాదు. రాత్రైతే ఇక్కడ నిశ్శబ్దం మాత్రమే కాదు, ఏదో కనిపించని ఉనికి తిరుగుతుందని గ్రామస్థులు హెచ్చరిస్తారు. ఆ రాత్రి సమయం 12:47. గాలి కూడా కదలలేదు. దూరంగా ఎక్కడో ఉన్న ఎలుగుబంటి కేక, కొన్నిసార్లు వినిపించే కుక్కల అరుపు. ఆ వాతావరణం ఎవరికైనా భయంతో వణికించేంతగా ఉండేది. ఆ రాత్రి శేఖర్ అనే ఆటో డ్రైవర్ హైవే దగ్గర ఉన్న దేవాలయం వైపు ఆటో తీసుకుని వెళ్తున్నాడు. వర్షం పడినందుకు రోడ్డు మొత్తం మట్టి, పొగమంచు. ఆటో హెడ్లైట్ కాంతి మధ్యగా ఒక్కసారిగా ఎవరో రోడ్డుపై నడుస్తున్నట్టు కనిపించింది. తెల్లని చీర, భుజాల వరకు పడిపోయిన పొడవాటి జుట్టు, చెప్పులు లేని బోట్టకాళ్ళు. కాని అతన్ని గడ్డకట్టేలా చేసిన విషయం ఆమె నడక. ఒక్కసారి చాలా స్లోగా, మరోసారి అనుకోకుండా చాలా వేగంగా. మట్టిలో నడుస్తున్నా ఒక్క శబ్దం కూడా లేదు. శేఖర్ కాస్త దగ్గరకు వెళ్ళగానే ఆమె ముఖం కనిపించింది. ముఖంలో ఎలాంటి భావం లేదు. కళ్ళు ఖాళీగా, పూర్తి నిశ్శబ్దం. శేఖర్ ధైర్యం చేసి మెల్లగా అడిగాడు, అమ్మా, అర్ధరాత్రి ఇక్కడ ఎందుకున్నారు? ఆమె స్పందించలేదు. అది విని భయపడ్డ అతని గుండె దడదడలాడుతోంది. కొంచెం సమయం తర్వాత ఆమె స్లోగా ఆటో దగ్గరకు వచ్చింది. ఒక మాట కూడా మాట్లాడకుండా వెనుక సీట్లో కూర్చుంది. కొన్ని సెకన్ల తర్వాత ఒక్క మాట చెప్పింది, ఆసుపత్రికి తీసుకెళ్ళి. ఆ మాట చెప్పినప్పుడు శేఖర్ చెవుల్లోకి వచ్చిన ఆ శబ్దం మనిషి గొంతు కాదు, లోపల నుంచి వచ్చే మొరటిగా గుండె కట్టుకునేలా ఉండేది. అతను భయపడినా ఆటో నడపడం మొదలుపెట్టాడు. బయట మెరుపులు, గాలి శబ్దం, ఖాళీ రోడ్డు. కాని అత్యంత భయపెట్టిన విషయం, రివ్యూ మిర్రర్లో ఆమె కనపడలేదు. శేఖర్ వెనక్కి తిరిగి చూశాడు. ఆమె మాత్రం వెనుకే కూర్చుంది, అసలు కదలకుండా, ఒక్క శబ్దం లేకుండా. ఆసుపత్రి దగ్గరికి చేరాక అతను తిరిగి వెనక్కి చూశాడు. ఆమె లేదు. ఆమె కూర్చున్న చోట ఒక తెల్ల చీరముక్క మరియు రక్తపు మరక. ఆ రాత్రి తర్వాత అదే హైవేలో రాత్రిపూట వెళ్తున్న ఏ వాహనాన్నైనా ఆ తెల్ల చీర ఆత్మ ఆపుతుందని అంటారు. ఆమె ఒకే ప్రశ్న అడుగుతుందంటారు, ఆసుపత్రికి తీసుకెళ్తావా? కానీ జాగ్రత్త, ఆమె చేసే ప్రయాణం జీవించి ఉన్నవాళ్ల కోసం కాదు. అది ఆమె చివరి ప్రయాణం. ఆమె వెతుకుతున్నదే తదుపరి బలి. కాని కథ ఇక్కడే ముగిసిందని అనుకుంటే నువ్వు పొరపడుతున్నావు. ఎందుకంటే ఒక నిజం ఉంది, గ్రామంలో ఎవరూ బయటకు చెప్పని నిజం. ఏళ్ల క్రితం ఆ తెల్ల చీరలో కనిపించే ఆమె కూడా మనిషే. పేరు అనిత. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఎవరో ప్రయత్నించారు. కాని ఎవరూ ఆపలేదు. ఎవరూ రోడ్డు పక్కన పడిపోయిన ఆమెను చూడలేదు. లేదా చూసినా అవాళ్లు తిరగలేదు. అందుకే ఆమె చనిపోయింది. ఆమె చివరి మాటలు అదే, ఆసుపత్రికి తీసుకెళ్తావా? ఆమె ఆ మాట చెప్పిన చివరి వ్యక్తి పరిగెత్తి వెళ్ళిపోయాడు. అతడే మొదటి బలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం అదే రోజు, అదే సమయం, అదే హైవే.
అదే తెల్లచీర. గ్రామ పెద్దలు చెబుతారు, ఆమె శరీరం నేల క్రింద పూడిపోయింది, కాని ఆమె ఆత్మ రోడ్డుపై చిక్కుకుంది. ఎందుకంటే ఆమెకు ఇంకా ఒక ప్రయాణం ఉంది. ఆఖరి ప్రయాణం. ఒక చెడు రాత్రి ఒక డ్రైవర్కి హఠాత్తుగా వాహనం ఆగిపోయింది. ఇంజిన్ సరిగ్గానే ఉంది, డీజల్ ఉంది, బ్యాటరీ కూడా ఉంది, కానీ వాహనం కదల్లేదు. అతను దిగిపోయి చూసేలోపే వెనుక డోర్ తెరుచుకుంది. అదే స్వరం, అదే వణుకు, అదే మాటలు. ఆసుపత్రికి తీసుకెళ్తావా? ఈసారి డ్రైవర్ కాదు అని అనలేదు. అతను చెప్పాడు, సరే కూర్చో. ఎవరో చెప్పినట్లు ఆమె కూర్చుంది. కార్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వాయువేగం ఆగిపోయింది. చీకటిలో కేవలం కార్ హెడ్లైట్ మాత్రమే. కానీ కార్ మిర్రర్లో ఆమె కనిపించలేదు. డ్రైవర్ వెనక్కి చూశాడు. ఆమె అదే ఉంది. ఆసుపత్రి దగ్గరకు రాగానే ఆమె తల తిరిగి డ్రైవర్ను చూసింది. మొదటిసారి ఆమె ముఖంలో భావం కనిపించింది. అది వేదన కాదు, కోపం కాదు, ఒక విచిత్రమైన సంతృప్తి. కిటికీ బయట నుండి ఒక అమ్మాయి నవ్వు వినిపించింది. డ్రైవర్ భయంతో వణికిపోయాడు. అతను వెనక్కి మళ్ళీ చూశాడు. ఆమె లేదు. కాని వెనుక సీట్లో ఒక చిన్న బొమ్మ. అది రక్తంతో రాసిన ఒక వాక్యం. ధన్యవాదాలు, ఇంకా ముగియలేదు. అది తర్వాత ఆ డ్రైవర్ కనిపించలేదు. కాని అతని కారు హైవే పక్కన డోర్లు తెరిచి లైట్లు ఆన్ చేసి ఎవర్నో ఎదురుచూస్తూ ఇప్పటికీ నిలబడి ఉంది అంటారు. మరి తర్వాతి రాత్రి ఎవరో వెళ్తే వెనుక సీట్లో నుండి ఒక పరిచితమైన స్వరం వింటారు. ఆసుపత్రికి తీసుకెళ్తావా? ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ హారర్ స్టోరీస్ కావాలంటే కమెంట్ చేయండి. మరియు భూత కథలు ప్రేమించేవాళ్లైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.